సత్యనారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటే అంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల గురించి పక్కన పెట్టి స్కాముల పేరుతో టైంపాస్ చేస్తోందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2019 నుండి కాదు, 2014 నుండి 2024 వరకు జరిగిన స్కామ్లపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి విచారణ జరపకుండానే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బొత్స. వైసీపీని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏ స్కామ్స్ అయితే ఉన్నాయో ఆ రోజు జరిగిన స్కామ్లను, స్కిల్ స్కామ్ కానీ, లేకపోతే ఇంకా భూ ఆక్రమణలు కానీ, లేదు అమరావతి కానీ, లేదు ఏమైనా ఉన్నప్పటికీ అవి చర్చిద్దాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో 1924 మీరు ఏవైతే మమ్మల్ని ఆపాదిద్దాం అనుకుంటున్నారో వాటి మీద కూడా చర్చిద్దాం. మాకే దానికి సరే అంటూ 19 నుంచి 24 అంటూ మమ్మల్ని బురదల్లడానికి ప్రయత్నం చేస్తున్నాం నేపథ్యం. దాంతోపాటు ఇంకో ప్రధాన అంశం